Very good evening. This is Srinivas working as a school assistant. My subject is physical science. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్పగలగడానికి నా మాతృభాష అయినటువంటి తెలుగు భాషలో ప్రతి ఒక్కరికి సవివరంగా వివరిస్తాను సార్. ఇది నా జీవిత లక్ష్యం. ఇట్ వాజ్ డిసైడెడ్ ఇన్ మై మైండ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 6th class ఇట్ సెల్ఫ్. నేను 6వ తరగతి చదువుతూ ఉన్నప్పుడే నా యొక్క మైండ్లో ఇది ఫిక్స్ అయిపోయింది సార్. ఖచ్చితంగా దీన్ని ఇచ్చేసి తీరుతాను. నేను 9వ తరగతి చదువుతూ ఉండేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. చదువుకొని చదువు రాని మా అమ్మ నాకు ఒక భాషని మాట్లాడగలగడం అనేటువంటిది నేర్పించింది. సో పాఠశాలకి వెళ్ళకముందే నా యొక్క మాతృభాష నాకు మాట్లాడడం అనేటువంటిది వచ్చేసింది. అప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటండి అంటే, మా అమ్మకి ఒక్క తెలుగు భాషతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషలు కూడా చదవడం రాకపోయినా, వ్రాయడం రాకపోయినా మాట్లాడడం అనేటువంటిది వస్తే చాలా బాగుండును అనేటువంటి అభిప్రాయం నా మైండ్లో కలిగిందండి. ఎందుకండి అంటే, ఖచ్చితంగా మా అమ్మ నాకు మాతృభాష అయినటువంటి తెలుగు భాష ఎలా అయితే మాట్లాడగలగడం నేర్పించిందో, అలాగే ఖచ్చితంగా హిందీ భాషలో మాట్లాడగలగడం, అలాగే ఇంగ్లీషు భాషలో కూడా మాట్లాడగలగడం ఖచ్చితంగా నేర్పించి ఉండేది అనేటటువంటి అభిప్రాయాన్ని నేను కలిగి ఉన్నాను. ఎప్పుడు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 9th class. ఎగ్జాక్ట్లీ సార్. మీరు దాన్ని ఇంకొక రకంగా ఆలోచిస్తే, చదువుకొని చదువు రాని తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళ యొక్క భాషలని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడగలిగేలా నేర్పగలుగుతున్నారు. మరి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విధానం ఏమిటి? ఎందుకు మనము ఒక విద్యార్థి అనేటువంటిది పాఠశాలలో జాయిన్ అయితే ఆ పాఠశాలలో మనం నేర్పేటటువంటి భాషని మాట్లాడగలిగించలేకపోతున్నాం అనేటటువంటి దానికి మూలం అక్కడే దొరుకుతుంది. ఓకే, అసలు భాష రానటువంటి వాళ్ళు, అంటే చదవడము వ్రాయడము రానటువంటి వాళ్ళు భాష మాట్లాడగలగడం అనేటువంటిది ఎట్లా నేర్చుకోగలిగారు, వాళ్ళకి ఆ విధంగా ఎలా నేర్పారు అనేటటువంటిది ఒక్కసారి పరిశీలన చేస్తే, ఆ యొక్క విషయాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో కూడా మనకి మన యొక్క తల్లిదండ్రులు ఎలా ఇంట్రడ్యూస్ చేశారో పసితనంలో అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను సార్. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో సార్ ఇది. నేను చెప్పాలనుకున్న 2 పాయింట్లు సార్. ఒకటి, పాఠశాల విద్యా విధానంలో మనం ఒక భాషని పరిచయం చేసేటువంటి విధానం అనేటువంటిది మారాలి. 2, భాషని బోధించేటటువంటి విధానంలో ఉండేటువంటి తప్పులు అనేటువంటిది సవరణ చేసే భాషని ఖచ్చితంగా బోధించాలి. ఈ 2 కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి సార్. డెఫినెట్లీ దీస్ 2 మస్ట్ హ్యావ్ టు బి చేంజ్డ్. దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్. Definitely I am going to give the solution, and definitely I am going to give a very very valuable information to the entire society sir. No doubt about it. Okay, let me say. ఇప్పుడు మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎలా పిలుస్తారండి అంటే, నవ్వు నవ్వు, లాఫ్ లాఫ్, హసో హసో అంటారు. లేదంటే లుక్ ఎట్ మీ అంటారు. అంటే నా వైపు చూడు. ఓకే, ముజే తరహ్ దేకో. ఇలా వాళ్ళకి చిన్న చిన్న క్రియలతోనే వాళ్ళకి భాష అనేటువంటిది చెప్తూ ఉంటారు. అంటే భాషని వాళ్ళు ప్రారంభించడమే క్రియలతో ప్రారంభిస్తారు సార్. ఓకే, బయటో, ఓకే, ఆవో ఆవో. అదే మన తెలుగులో అయితే రా రా, దా దా, వచ్చే, తిను అంటే కావో, తాగు, పీవో. ఓకే, డ్రింక్ ఇట్, అలాగే టేక్ ఇట్, గివ్ ఇట్, గో అవే. ఇలా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా క్రియలను జోడించి చక్కగా పిల్లవానికి, అంటే ఏమీ తెలియనటువంటి పసివానికి ఏ విధంగా నేర్పాలో ఆ విధంగా వాళ్ళు నేర్పుతున్నారు సార్. వాళ్ళకి ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి సార్. ఏంటండి అంటే, ఏది పిల్లలకి ఖచ్చితంగా నేర్పాలో అదే ఆ యొక్క తల్లిదండ్రులు నేర్పుతున్నారు.
కానీ మన పాఠశాలలో ఏది ఖచ్చితంగా అవసరమో దాన్ని కాకుండా వేరేది నేర్పుతున్నాం. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. రెండవది, పిల్లవానికి ఏది కావాలో అది మాత్రమే తల్లిదండ్రుల దగ్గర అడిగి తెలుసుకుని వాడు నేర్చుకోగలిగేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కానీ విద్యాలయాల్లో పిల్లవాడు అడగగలగడానికి, వాడికి కావలసింది వాడు తెలుసుకోగలగడానికి మనం అవకాశం ఇవ్వట్ల. మనము ఒక ప్రిస్క్రైబ్డ్ బుక్ అనేటువంటిది ఒకటి ప్రింట్ చేసేసి ఆ యొక్క పుస్తకంలో మనము పాఠాలకి పాఠాలు భాష అనేటువంటిది సరైనటువంటి విధానంలో బోధించకుండానే ఇచ్చేస్తూ దానిని చదవండి, వ్రాయండి, ఇలా చేయండి అని చెప్పి వర్కుల మీద వర్కులు మనం ఇస్తున్నాం సార్. రియల్లీ ఇట్ ఈస్ టూ మచ్ బర్డెన్ అపాన్ ద స్టూడెంట్స్. Definitely there was a big mistake, sir. Each and every child also suffering from so much pressure by the way of teaching in our educational institutions. It is really pakka, sir. No doubt about it. Okay, so నేను ఇదివరకు చెప్పినట్టే ఇప్పుడు ముందు చెప్పినట్టుగా ఎలా అయితే మన తల్లిదండ్రులు మనకి మన భాషను ఇంట్రడ్యూస్ చేశారో ఒక్కసారి చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఇక్కడ ఆ అంటే హిందీలో ఒక రాయడం వచ్చు కాబట్టి నేను ఆ అని రాశానండి. నాకు రాయడం రాకపోయినా పర్వాలేదు. ఓకే, అలాగే తెలుగు భాష ఆ అనేటువంటిది రాయడం రాకపోయినా పర్వాలేదు, కమ్ అనేటువంటిది రాయడం రాకపోయినా పర్వాలేదు సార్, చదవడం రాకపోయినా పర్వాలేదు. కానీ ఓరల్గా చెప్తారే అది జాబ్ సార్. సో ఓరల్గా చెప్తేనే ఒక భాష వచ్చేస్తుంది సార్. Okay, so that is the main principle when you are going to learn any one of the language. Okay, definitely it could be spoken. ఖచ్చితంగా అది మాట్లాడబడగలుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఆ అంటే వచ్చు. అదే ఇంగ్లీష్లో అయితే మనం ఏం చెప్తామండి అంటే కమ్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు దాన్నే నేను కొంచెం మార్చాను చూడండి సార్. ఆ తా అన్నాను. ఇక్కడ తా, తే, తి ఇవి ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి, వర్తమాన కాలాన్ని ఇండికేట్ చేస్తాయి అని చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానని అంటే ఒక భాష ఎలా డిజైన్ చేయబడింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయగలగడానికే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఆ తా అన్నాను అంటే వస్తా అనే అర్థాన్ని ఇస్తుంది సార్ ఈ భాష. ఆ తి అన్నా కూడా వస్తా అనే అర్థాన్ని ఇస్తుంది. ఆ తే అన్నా కూడా వస్తా అనే అర్థాన్ని ఇస్తుంది సార్. ఇది భాష డిజైన్ చేయబడే విధానం. ఓకే, ఇప్పుడు నేను చూడండి, హూ అంటే ఉన్నాను అనే అర్థం ఇస్తుంది ఈ భాష. హై అంటే ఉన్నది, ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది. హై అంటే ఉన్నారు, ఉన్నాము అనే అర్థాన్ని ఇస్తుంది. హో అంటే ఉన్నావు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. భాష చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుందని చెప్పడానికే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఆత అంటే వస్తా. ఇప్పుడు వస్తాను అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి? ఆతాహు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క వస్తా, ఈ ను వస్తాను. ఓకే, ఆతాహు. ఓకే, ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ కమ్, నేను వస్తాను. తెలుగులో ఎలా చెప్తాం? నేను వస్తాను అని చెప్తున్నాం. ఓకే, కానీ హిందీ లాంగ్వేజ్ అంటే డిజైన్ చేయబడే విధానం వేరేగా ఉంది కాబట్టి ఇక్కడ మేల్ అయితే ఆతాహు అని చెప్తాం, ఫిమేల్ అయితే ఆతి హూ, ఆతి హూ. ఆతి అంటే వస్తా, హూ అంటే ను వస్తాను. ఆతి హూ, వస్తాను. ఓకే, సో మేల్ అయితే ఆతాహు అని చెప్పాలి, ఫిమేల్ అయితే ఆతి హూ అని చెప్పాలి. ఓకే, అలాగే ఆతే అన్న కూడా వస్తా అని అర్థం. ఓకే అండి, వస్తా. ఇప్పుడు రూ కావాలి, వస్తా రూ కావాలి అంటే ఏం చెప్పాలి? ఆతే హై అనే చెప్పాలి. ఆతే వస్తే హై వస్తుంది అని చెప్పకూడదు సార్. ఎందుకు వచ్చిందో మనం చెప్పాలి. ఆతే హై అంటే ఉన్నారు, అంటే ఆతే హై అంటే వస్తారు. ఆతే హై అంటే వస్తాము, వస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ హో అంటే ఉన్నావు అని అర్థం. నీవు ఉన్నావు అని చెప్తున్నావు. నీవు అనడానికి హిందీలో ఏమంటాం? తుమ్ అంటాం. తుమ్ హో అంటే నీవు ఉన్నావు. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్ సార్. తుమ్ వస్తే హో వస్తుంది, వహ్ వస్తే హై వస్తుంది, వే వస్తే హై వస్తుంది, హమ్ వస్తే హై వస్తుంది, మై వస్తే హూ వస్తుంది అని మనం ఒక భాషని కంఠస్థం చేసే విధంగా కానీ ఒక స్ట్రక్చర్ మెథడ్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బోధించకూడదు సార్. ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటి అంటే నేను పాఠశాలకు వెళ్ళకముందే నాకు ఒక భాష వచ్చు
అంటే ఆ భాష ద్వారానే మీరు నాకు ఇంకొక భాష నేర్పాలి. ఇప్పుడు నాకు ఒక జర్మనీ అనేటువంటి ఒక భాష నేర్పాలి అంటే నేను జర్మనీ వెళ్ళి ఆ జర్మనీ లాంగ్వేజ్లో అక్కడ ఉండేటువంటి ఆన్ని వనమాన్ని నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. నా యొక్క మాతృభాషలో నేను భాషను ఎలా నేర్చుకున్నానో దానికి అనుగుణంగా ఆ భాషకు కావాల్సినటువంటి కంటెంట్ నాకు ఇస్తే చాలు, నేను భాషను మాట్లాడగలిగేస్తాను. అలా ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగితేనే అది బోధన అవుతుంది. అలా ఇవ్వగలిగే విధంగా పాఠశాలలో విద్యా బోధన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, వహ్ అన్నాం. వహ్ అంటే అతడు, ఆమె, అది, ఆ అని ఉంది. వహ్ అంటే అతడు. అతడు వస్తాడు అన్నాం అనుకోండి. మనకి యాక్చువల్గా అతడు వస్తాడు అంటే వహ్ ఆతా హై అన్నాం. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ నేను తెలుగు భాష ద్వారానే చెప్పాను సార్, ఏ విధమైన గ్రామంలో నేను చెప్పలేదు. ఎందువల్ల? ఆతా హై. ఆతా హై అంటే వస్తాడు, వస్తాడు, ఆతా హై. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆతే హై అన్నాం. ఆతే హై అంటే వస్తారు. ఆతే హో అంటే వస్తావు. ఓకే, నీవు వస్తావు అంటే తుమ్ ఆతే హో. వాడు వస్తాడు, వహ్ ఆతా హై. ఆమె వస్తుంది, వహ్ ఆతి. ఎందువలన? ఫిమేల్, వహ్ ఆతి హై. ఓకే, ఇప్పుడు అందరూ లేడీసే ఉన్నారు, వాళ్ళందరూ మేము వస్తామని చెప్పాలి. చెప్పాలంటే ఏం చెప్పాలి? హమ్ ఆతి హై. అదే అందరూ మగవాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ మేము వస్తామని చెప్పాలి. అంటే హమ్ ఆతే హై. ఓకే, హై అంటే ఏంటండి అంటే ఉన్నారు, ఉన్నాము. హమ్ అంటే మేము, ఆతే హై అంటే ఏంటి? వస్తాము. ఇట్స్ వెరీ సింపుల్ సార్. ఓకే, ఇప్పుడు మనము ఒక ఆతా అని చెప్పాము, ఆతా అని చెప్పాము. జాతా, ఖాతా. ఓకే, అలాగే పీతా, మై పీతాను, నేను త్రాగుతాను. ఓకేనండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మై పీ రహాహు అన్నాం. మై అంటే నేను, పీ అంటే త్రాగు, పీ రహా అంటే త్రాగుచు, పీ రహా, హూ అంటే ఉన్నాను. మై పీ రహాహు. ఓకే, సో ఈ విధంగా ఒక భాష అనేటువంటిది అంత సరళంగా డిజైన్ చేయబడుతుంది సార్. సో మనం ఏ భాష అయినా పరిచయం చేసేటప్పుడు, మన యొక్క శిశువులుగా మనం ఉండేటప్పుడు, మన యొక్క తల్లిదండ్రులు లేక మన చుట్టుపక్కల వాళ్ళు లేక మన చుట్టూ ఉండేటువంటి సమాజము మనకి ఒక భాషని మాట్లాడగలిగే విధంగా ఏ విధంగా నేర్పిందో, అంటే ఏ విధంగా ఓరడగా మనకి నేర్పిందో, అదేవిధంగా పాఠశాల విద్యా విధానంలో కూడా ఒక భాషని మనం పరిచయం చేసేటప్పుడు ఖచ్చితంగా అదే విధమైనటువంటి ఓరల్గా ఉండేటువంటి విధానాన్ని మనం ప్రవేశపెట్టాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ప్రతి మేధావి కూడా గుర్తించాల్సినటువంటి పాయింట్, ప్రతి మేధావి ఆచరించాల్సినటువంటి పాయింట్స్. ఖచ్చితంగా ఇలానే భాషని బోధించాలి సార్. అలా బోధించకుండా మనం చెప్తున్నటువంటి ఈ విధానంలో భాషని బోధిస్తూ ఉంటే విద్యార్థికి కలిగేటువంటి ప్రయోజనం కంటే కూడా విద్యార్థికి కలిగేటువంటి నష్టమే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు షేక్స్పియర్ రాసినటువంటి ఒక పోయిం ఉంది సార్. ఆ పోయిమ్ని మీరు చక్కగా నాకు చదివించి వినిపించేస్తారు, దాని యొక్క అర్థాన్ని చెప్పేస్తారు. అప్పుడు నా బాధ మొదలవుతుంది సార్. నాకు ఆ పోయిమ్ని ఎగ్జామ్లో ఇస్తే ఫస్ట్ లైన్ ఇస్తారు, మిగతా లైన్స్ అన్ని నేను ఫిలప్ చేయాలి. అంటే ఆ ఖచ్చితంగా అది నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను ఆ మొత్తం పద్యాన్ని కంఠస్థం చేయాలి సార్. నాకు బోధించేటటువంటి టీచర్ కూడా అది కంఠస్థం చేయడం కష్టము అనేటువంటి విషయం ప్రతి మేధావి కూడా గుర్తించాలి. సార్ పిల్లలకి ఎందుకు సార్ అంత బర్డెన్? అంటే పిల్లలు వాళ్ళ యొక్క జ్ఞానశక్తిని అంతటినీ కూడా వాళ్ళు ఆ యొక్క పోయిమ్ని కంఠస్థం చేయడానికే వాడుతున్నారు సార్. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ సార్. ఓకే, చాలా క్లియర్గా చెప్తాను చూడండి సార్. ఇప్పుడు మనము ఇంగ్లీష్ భాషకు వద్దాం. ఇంగ్లీష్ భాషలోకి వచ్చేసరికి కమ్ అంటే వస్తాను, వస్తారు, వస్తాము అని ఉంటుంది. ఓకేనండి. అదే ఇక్కడ మనకి తా, తీ, తే అనేటువంటి ప్రెజెంటెన్స్ ఎలా అయితే ఇండికేట్ చేస్తున్నాయో అలాగే మనకి మన యొక్క ఇంగ్లీష్ భాషలో కూడా వర్తమానాన్ని ఇండికేట్ చేయడానికి V1 అనేటువంటి వెర్బ్ను మాత్రమే వాడతాం. ఓకేనండి. ఇప్పుడు చూడండి, అతడు వస్తాడు అని చెప్పాలి. వస్తాడు అని చెప్పడానికి ఇంగ్లీష్ భాషలో ఏముంది అండి అంటే కమ్స్ అంటే V5 అనేటువంటి వెర్బ్ ఉంది సార్. V5 యొక్క వెర్బ్ ఏంటని అర్థం అంటే కమ్స్ అంటే వస్తాడు, గోస్ అంటే వెళ్తాడు. ఓకేనండి. సో ఈట్స్ అంటే తింటాడు.
హీ ఈట్స్, అతడు తింటాడు. అంతేగాని హీ వస్తే ఈట్స్ వస్తుంది, దానికి ఎస్ చేరుతుంది, లేక ఈఎస్ చేరుతుంది అని మీరు చెప్పాల్సిన పని లేదు సార్. మనం చెప్పేటటువంటి విధానంలో ఉండేటువంటి లోపం వల్ల భాష రావట్లేదు తప్ప, భాష అనేటువంటిది చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుందని చెప్పగలగడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే సార్. సో ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ వన్ బై వన్. ఓకే. సో నేను చెప్పినటువంటి 2 పాయింట్స్ కూడా ఖచ్చితమైనటువంటివి సార్. అసలు ఇంగ్లీష్ భాషలో అసలు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్? సో 8th క్లాస్లోనే ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే అంతవరకు ఆ యొక్క విద్యార్థి ప్యాసివ్ వాయిస్లో వచ్చేటువంటి సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని కంఠస్థం చేయకుండా వాడు చెప్పగలిగే అవకాశమే లేదు సార్. ఒక భాషను మనం అర్థవంతంగా బోధించగలగడం లేదని చెప్పగలగడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి సార్? నేను చెప్తున్న విషయాన్ని చాలామంది మేధావులు ఒప్పుకోవట్లే. అలా ఒప్పుకోనంత మాత్రాన ఇక్కడ ఉండేటువంటి ఏదైతే నిజమనేటువంటిది ఉందో, ఏదైతే వాస్తవం అనేటువంటిది ఉందో, ఆ వాస్తవం అనేటువంటిది పక్కదారి పోదు సార్. వాస్తవాన్ని గుర్తించండి. సమాజంలో ప్రతి విద్యార్థిని పాఠశాలలో చదువుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము సముచితమైనటువంటి జ్ఞానాన్ని చాలా సరళమైనటువంటి విధానంలో, వాళ్ళకి ఇబ్బంది పెట్టగలిగినటువంటి విధానంలో ఇవ్వగలిగితేనే మనం మేధావులం అవుతాం. లేదంటే ఇది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది సార్. సార్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పీజీ, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు గో టు జాయిన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్? వాట్ ఈస్ దిస్? అంటే అంతవరకు వాడు స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి రాకపోతే, అంతవరకు వాడు రాసిన ఎగ్జామ్స్ అని ఎంత కష్టపడి రాశాడు అనేటువంటి విషయాన్ని ఎంతమంది మేధావులు గుర్తిస్తున్నారు సార్? ఇప్పుడు మా అమ్మగారు నాకు ఏ విధంగా అయితే భాషని బోధించారో, అదేవిధంగా నాకు భాషను బోధిస్తే నాకు మాట్లాడడం వచ్చేస్తుంది. కానీ అలా ఎందుకు మీరు బోధించగలగలేకపోతున్నారు అంటే, అక్కడ మా అమ్మగారికి రాయడము, చదవడము రాకపోయినా మాట్లాడడం వచ్చు. అలాగే నాకు బోధించేటటువంటి ఉపాధ్యాయునికి కూడా ఆ భాష అనేటువంటిది మాట్లాడగలగడం వచ్చి తీరాలి. అతనికి వచ్చి తీరాలి అంటే అతనికి నేర్పేటటువంటి విధానం ఎలా ఉంది, అతను ఎలా నేర్చుకున్నాడు అనేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే భాషని బోధించే విధానమే మార్చాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.